మంచి 'మోహన్ బాబు' గారిది మనం తప్పు అనుకోకూడదు. ఎందుకంటే తండ్రి స్థానంలో తండ్రికున్న ఆశ ఉంటది. నా కొడుక్కి నాకు ఇష్టమైన విధంగా పెళ్లి చేయాలని. కానీ మంచి మనోజ్ ఎక్కడ కూడా తండ్రికి ఆనందం గాని లేదా ఆ విధమైన స్థానం ఇవ్వలేదు. ఎందుకంటే ప్రతిది కూడా మంచి మనోజ్‌కి ఇష్టమైనదే చేశాడు. మంచు మనోజ్ భార్యకి ముందు పెళ్ళయ్యి తనకు కొడుకున్నా గానీ మంచు మనోజ్ చేసుకోవడం ఇష్టపడ్డాడు కానీ తండ్రికి ఇష్టం లేదు. 'మోహన్ బాబు' గారికి ఎక్కడ ఇష్టం లేదు. అయినా సరే ఓర్చుకున్నాడు. ఈ విషయం పక్కన పెడితే నిన్న జరిగిన విషయంలో 'మోహన్ బాబు' గారికి ఎంత బాధుండి అంత కోపపడ్డాడో ఛానల్ మీద అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పక్క ఇద్దరు కొడుకులు ఇలా రోడ్డున పడి గొడవ పడుతుంటే తండ్రికి ఎవరికైనా బాధ ఉంటది. ఓ పక్కన తండ్రికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు. తండ్రికి ఇష్టం లేనట్టు బతుకుతున్నాడు. తండ్రిని కాదని దూరంగా బతుకుతున్నాడు. ఇన్ని చేసినప్పుడు తండ్రికి ఎక్కడికి బాధ ఎందుకు ఉండదు? తండ్రికి కోపం ఉంటుంది, బాధ ఉంటుంది. ఆ తండ్రి బాధని కోపాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి విష్ణు తండ్రితోనే ఉంటున్నాడు. కానీ మనోజ్ భార్య మాటని భార్య ఏది చెప్తే అదే చేస్తున్నాడు. తండ్రిని ఎక్కడా లెక్క చేయకుండా నిజంగానే తండ్రికి ఈరోజు ఇంత బాధ కలిగించిందంటే ఒక మనోజే. విష్ణుది అయితే ఎక్కడా తప్పలేదు. 'మోహన్ బాబు' కూడా ఎక్కడ తప్పలేదు. ఒక మనోజ్ ఆవేశం తప్పించి ఏం లేదు. ఒక వీడియోలో ఒక బౌన్సర్ అంటున్నాడా విష్ణుతోటి, నీకు దమ్ముంటే నన్ను టచ్ చేసి చూడు, నేను అంటే ఏం చూపిస్తాను అంటున్నాడా. ఎవడో బయటోడు వచ్చి సొంత అన్నయ్యని తోడబుట్టు అన్నీని నీకు దమ్ముంటే నన్ను టచ్ చేయని అనిపించాలంటే మంచి మనోజ్ ఎంత అహంకారంతో ఉన్నాడో మంచి మనోజ్ ఒకసారి ఊహించుకొని. ఒకప్పుడు మంచి మనోజ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే సౌమ్యంగా ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు, ఎక్కువగా మాట్లాడడం సరేనా. మంచి ఫ్యామిలీతో కూడా కూర్చి ట్రోలింగ్ జరిగినా కానీ కొంచెం దూరంగా ఉంటాడు సరేనా. ఆమె ఉద్దేశంతో ఉండేవాడిని. కానీ ఈరోజు ఆ కుటుంబాన్నే రోడ్డున పెట్టాడంటే అది మంచి మనోజ్దే కారణం. ఎవడో బయట ఒక బౌన్సర్ వచ్చి సొంత అన్నీని తోడబుట్టిన అన్నీని నీకు దమ్ముంటే నా మీద చెయ్యి, నేను అంటే చూపిస్తున్నానంటే అనేలాగా చేయడంటే అది మంచి మనోజ్దే తప్పు. ఇంకా చాలామంది మంచు విష్ణు గారిని ట్రోల్ చేస్తారా, మాటకు ముందు తండ్రి మాట వెనక తండ్రి అంటారని. ఒకసారి అర్థం చేసుకోండి మీరు. తండ్రిని గౌరవిస్తాడు కాబట్టే పెళ్లి చేసుకుని తండ్రి కూడా ఉంటాడు. తండ్రి అంటే ఇష్టం కాబట్టి ప్రతి మాటలో తండ్రిని పొగుడుకుంటాడు. ఇందులో తప్పేముంది? నీ తండ్రి నువ్వు పొగుడుకోవా, నా తండ్రి నేను పొగుడుకోనా? కానీ ట్రోల్స్ పెట్టడానికి కారణం ఏంటంటే వేరే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి వల్లనే ఇంత ట్రోల్ జరుగుతుందో ఆ విషయం పక్కన పెట్టిన అది మన సంబంధమైన విషయం. కానీ మంచు మనోజ్ చేసింది ఎక్కడ కూడా మంచిది కాదు, చాలా తప్పు. ఈరోజు కుటుంబం బయటపడిపోయింది. 'మోహన్ బాబు' గారికి ఈ వయసులో ఆయనకి బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు సరేనా. అతని హెల్త్ని కూడా పట్టించుకోవట్లేదు. ఎంత క్షోభం అనిపించాలంటే మనసులో ఎంత బాధ అనిపించాడో మనసులో అంటే నాకు తెలిసే విషయం. ఎందుకంటే మంచు మనోజ్ చేసింది ఎక్కడ రైట్ కాదు. తండ్రిని అసలు లెక్క చేయట్లేదు. తండ్రికి ఏమైపోతారో, తండ్రి ఎలాగ రేపు పొద్దున తండ్రి పరిస్థితి అంటే అదేమీ లేదు. భార్య చెప్పడం ఆ చేయడం అంతే. భార్య మాట అంటే ఆ చేయడం అంతే. కానీ మంచు విష్ణు అలా కాదు. మంచు విష్ణు ఎప్పుడు తండ్రితోనే ఉంటాడు. తండ్రి చెప్పింది చేస్తాడా. మాటకు ముందు నా తండ్రి, మాట వెనకాల తండ్రి. ఎందుకంటే తండ్రి అంటే ఇష్టం, తండ్రి అంటే గౌరవం కాబట్టి మంచు విష్ణు ఎన్ని గొడవలు ఏమైనా తండ్రితో ఉన్నాడా. పాపం 'మోహన్ బాబు' గారు నిన్న వీడియోలు చూస్తే నాకు చాలా బాధ కలిగింది. చెప్తే TV9 న్యూస్ ఛానల్ అనేది దరిద్రం ఆంధ్రాలో. ఇది నేను ఓపెనింగ్ చెప్తున్నా. దరిద్రంలో ఏదైనా ఛానల్ ఉందంటే అది TV9 మొదటి స్థానం ఉంటుంది. ప్రతి కుటుంబంలో కలహాలు ఉంటాయి. మీ కుటుంబంలో కలహాలు ఉంటాయి, నా కుటుంబంలో కలహాలు ఉంటాయి. కలహాలు మన కుటుంబంలో కలహాలు మనమే తీర్చుకోవాలి. లేదు వీళ్ళ సినీ స్టార్లు కదా, వీళ్ళ మంచి పోతున్నారు అని చెప్పి మనం అలర చేద్దాం, మన టీవీ ఛానల్ అని చెప్పి ఏం చేయని చెల్తుందని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయి అంటే ఎవరికైనా బాధ ఉంటుంది. నిన్న 'మోహన్ బాబు' గారు చేసింది 100% నిజం. మైక్తో కొట్టడం కాదు, తలకాయ బదలు కొట్టేయాలి నిజంగా నాకు తెలిసి. ఎందుకంటే ఈ చెత్త ఛానల్ అనేది ఇంకొకసారి ప్రతి ఒక్కరిని ఇలా నిలదీయరు, ఇలా అడగరు. ఎందుకంటే న్యూస్ ఛానల్ TV9 అనేది ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. ఇంకా మేము ఏం చేసినా చెల్తుంది. ఇంకొక ముద్ర ఏంటంటే ఇండియాలో, ఆంధ్రాలో మాదే నెంబర్ 1 ఛానల్, మమ్మల్ని మించింది ఇంకో ఛానల్ లేదని ముద్ర వేసుకున్నారు. వాళ్ళకాలు వేసుకున్నారు ముద్ర. ఎందుకంటే ఆ ఛానల్ చూడటం చాలామంది బంద్ చేస్తారు. అయినా సరే వాళ్ళకు ముద్ర ఏం వేసుకున్నారంటే ఆంధ్రాలో మాదే హైయెస్ట్ రేటింగ్ ఛానల్, మా మించిన ఛానల్ లేదు, మాదే నెంబర్ 1 ఛానల్ అని వాళ్ళ డబ్బా కొట్టుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. నిన్న చేసిన 'మోహన్ బాబు' గారు చాలా కరెక్ట్. మైక్తో కొట్టడం కాదు, పళ్ళు రాలగొట్టేలు. మైక్ ఇస్తున్నాడు, మైక్ తగిలిందో తెలియదు కానీ ఈ కన్నుకి చెవులకి మధ్యన బొక్క ఏది ఉంటుందంట, ఆ బొక్క సిట్లిపోయిందంట. దానికంటే ప్లాస్ అద్దె చేయాలంట. అలా ఉంటుంది TV9 నాటకాలు. TV9 అనేది బ్యాన్ చేయలేదు. TV9 అనేది చాలా దూరం పెట్టాలి. ఆ ఛానల్ అనేది దరిద్రం. అది ఒక కుటుంబంలో ప్రతి కుటుంబంలో కలహాలు ఉంటాయి. అలాంటి కలహాలనే పెద్ద చేసి మళ్ళీ రేపు పొద్దున వాళ్ళకి ఇంకో న్యూస్ తెలిస్తే ఈ న్యూస్ వదిలేసి ఆ న్యూస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడ అలా చేస్తారు. అలా TV9 ఛానల్ అనేది TV9 కాదు, ఏ ఛానల్ అంతే. అలాంటి ఛానల్ ఈరోజు 'మోహన్ బాబు' గారు ఏదో మైక్ ఇస్తారని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారా.
వెంటనే టీవీ9 వాళ్ళు కేఏ పాల్ గారికి ఫోన్ చేసి మాకు మాకు మా పక్కనే ప్లస్గా మాట్లాడమంటే వెంటనే కేఏ పాల్ గారు వీడియో పెట్టారు ఏమని మోహన్ బాబు గారికి క్షమాపణ చెప్పమని చెప్పి పాపం కేఏ పాల్ గారికి సంబంధం లేదు ఇంకో ఆయన ఎవరైతే చెప్తే ఆయన చేస్తారా సరే ఎందుకంటే అత్తమాల టీవీ9 పిలుస్తుంది కాబట్టి టీవీ9కి ప్లస్గా మాట్లాడతారు ఆయన సరే ఆయన కూడా ఏమనలే టీవీ9 అనేది ప్రతి బొక్కలు దూరేస్తుంది ప్రతి విషయంలో దూరేస్తుంది అందుకనే మోహన్ బాబు చెప్పించి కూడా పళ్ళు రాలగొట్టాలి నాకు తెలిసి ఇంకా మామూలు మైక్ ఇస్తున్నాడు టీవీ9 అంత దరిద్రమ ఛానల్ మోహన్ బాబు గారు బాధను గమనిస్తలేదు ఆ కుటుంబం పరిస్థితి గమనిస్తలేదు వాళ్ళ పరువు గమనిస్తలేదు నలుగురు ఏమనుకుంటారు అది గమనిస్తలేదు ఓ కలర్ చేయటమే 100% మంచు మనసు చేసేది చాలా తప్పు తండ్రిని గౌరవించలేదు అన్నిని గౌరవించలేదు తల్లిని గౌరవించలేదు కుటుంబాన్ని గౌరవించలేదు మంచు మనసుకి ఒక హిట్ లేదు మంచు మనసు కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు మోహన్ బాబు గారు ఆస్తి ఆల్రెడీ పంచేశారు మోహన్ బాబు గారు ఆ పంచిన ఆస్తులు ఏమైపోయిందంటే మంచు మనసు చాలా మట్టుగా వాడేశాడు కానీ మంచు విష్ణులు కదా మంచు విష్ణుకి 72 దేశాల్లో కాలేజీలు ఉన్నాయంట 72 దేశాల్లో బిజినెస్ ఉంది అతనికి ఇప్పుడు ఆ బిజినెస్లో నాకు వాటా కావాలని చెప్పి పెళ్ళం రెచ్చగొడితే వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు మంచు విష్ణు ఏమంటే ఇది తండ్రి ఆస్తి శిరసంగం చేసుకున్నాం కదా నా తిరుగుతారులతో నేను సంపాదించుకున్న సొమ్ము నీకెందుకు వాళ్ళని చెప్పి తిరగబడితే ఇంత గొడవ అయింది దీని అంతటి కారణం మంచు మనోజ్ భార్య ఆ ఆస్తిలో వాటా కోసం ఇంత గొడవ పెడుతున్నారా ఇంత అల్లరి చేస్తున్నారు కుటుంబాన్ని చాలా తప్పు ఈ రోజు కాకపోతే రేపొద్దుటైనా ఇంటికి వెళ్ళి చేసింది ఏంటంటే తనకు ఒప్పుకున్న విషయం ఏంటంటే ఒక అతన్ని తన ప్రాణాలు తీయడం బ్రదర్ మీరు చేసింది ఒక విధంగా చాలా రైట్ ఎందుకంటే కన్న కూతురిని ఏ విధమైన కన్ని చూస్తేనే మనం భరించుకోలేము ఎందుకంటే నాకు ఆడబిడ్డ ఉంది నీకు ఆడబిడ్డ ఉంది ఎందుకంటే నాకు నీ బాధ నాకు అర్థమైంది నీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది నువ్వు చేసినట్టు ప్రతి మొక్కటి చేస్తారు ఒక్క ముక్క కాదు 70 మొక్కల కింద నరకాలి సరేనా ఆ విషయం పక్కన పెడితే పరంగా ఇంకా కొద్దిగా కష్టపడవలసింది ఎందుకంటే మన ఇండియాలో వ్యవస్థ ఎలా ఉందంటే మనల్ని ఒకటి గిల్లినప్పుడు మనం మౌనంగా ఉండి మళ్ళీ మనం గిల్లినప్పుడు వెళ్ళి మన మీద కేసు పెట్టంటే ఆ కేసునే పరిగణిస్తారు కానీ ఫస్ట్ మనం గిల్లింది మన ఇండియాలో గమనించరా అది మన ఇండియాలో మెయిన్ ఏదన్నా ఫాల్ట్ అదే లేదు ముందు నన్ను గిల్లాడు కదా నన్ను గిల్లంటే అది ఒప్పుకోరా ఆడు మనం గిల్లినప్పుడు కదా మనం ఓచుకుని మన కేసర్థం చెల్లుతుంది అంతేగాని ఫోన్లో మనం ఓచుకున్నామని మళ్ళీ మనకి ఎప్పుడైనా గిల్లామంటే ఆడు పెట్టింది చెల్లుతుంది ఇక్కడ అలా ఉంది మనదే కొన్ని విషయాలు మాట్లాడకూడదు అనుకో ఎందుకంటే మనదే తప్పు చేయడానికి ఒక కారణం అంటే బయటడానికి 100 కారణాలు ఉన్నాయి అలా ఉందనుకో పురాతన ఉంది దానికోసం చెప్పకూడదా ఇంకోటి ఏంటంటే బ్రదరా నువ్వు చేసింది 100% తండ్రిగా రైట్ నువ్వు చేసింది 100% తండ్రిగా రైట్ కానీ కొద్దిగా పరంగా కొంచెం కష్టపడవలసింది ఒక మంచి లాయర్ని పట్టుకొని లేదంటే కొంచెం పెద్దవాళ్ళని పట్టుకుని ఎందుకంటే నువ్వు చేసింది ఎంత మంచిదైనా కరెక్ట్ అయినా కానీ న్యాయ వ్యవస్థలో అది తప్పు అవుతుంది నువ్వు కుటుంబం కోసం ఇంకా కొద్దిగా ఆలోచించవలసింది ఎందుకంటే ఇంకా కుటుంబం ఉంది కదా అని నువ్వు చేసిన దానికి నేనైతే ఒక విధంగా నేను 100% కాదు 100% మార్కులు వేస్తాను 100% కరెక్టే కానీ ఇంకా కొద్దిగా నువ్వు ఇంకా కష్టపడాల్సింది ఎందుకంటే న్యాయం అనేది తొందరగా దొరకదు న్యాయానికి కొద్దిగా కష్టపడాలి నువ్వు ఆ మాత్రం ఓర్చుకోలేకుండా ఎంత విషయం చేసావంటే రేపొద్దున్న అది నీకు ఆల్రెడీ తెలుస్తుంది ఏం జరుగుతుంది ఏంటనేది కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇంకా కొద్ది కష్టపడి కొంచెం న్యాయ వ్యవస్థ కొంచెం పోట్లాడి అంటే న్యాయం అనేది మన ఇండియాలో అంత తొందరగా దొరకదు చాలా కష్టపడాలి కొంచెం ఓర్చుకోవాల్సింది మరి ఓర్చుకోకుండా వెంటనే నువ్వు ఎంత పని చేసావు సరే చేసిందే అయిపోయింది నువ్వు చేసింది 100% కరెక్ట్ కాదన్నా ఒక విషయం ఏంటంటే మన ఇండియాలో చాలా విషయాల్లో చాలా మార్పులు జరగాలి ఎందుకంటే తప్పుని మన వాళ్ళు తప్పు చేసినా కానీ తప్పించుకోవడానికి చాలా లోచుకలు ఉన్నాయి ఆ లోచుకల్లో మారడం అనేది చాలా జరగంది సరేనా ఏదేమైనా బ్రదర్ నువ్వు చేసింది ఒక విధంగా రైట్ అయినా ఇంకో విధంగా తప్పే సరేనా ఎందుకంటే ఒక మనిషి ప్రాణాలు తీయడం తప్పే మానవత్వంగా ఆలోచిస్తే తప్పేం కాదు న్యాయంగా ఆలోచిస్తే న్యాయపరంగా చట్టాల ప్రకారంగా ఆలోచిస్తే తప్పే నా ఉద్దేశంలో కొద్దిగా ఇంకా ఓచుకోవాల్సింది నువ్వు ఇంకొక 3-4 నెలలు కష్టపడి నువ్వు తిరిగి ఇది ఇలా జరిగింది అలా జరిగింది నీకు అలా యూట్యూబ్ ఉంది కాబట్టి యూట్యూబ్లో పెట్టి లేదంటే ఛానల్ పట్టుకుని ఏదైనా న్యూస్ చెత్త ఛానల్ ఉంది ఒక దరిద్ర ఛానల్ ఉంది ఆ ఛానల్కి ఇలా జరిగిందని చెప్తే
కొంచెం ఏదన్నా కొంచెం నలుగురిలో తెలిసి కొంచెం బయటకొద్దునేమో. నువ్వన్నా తొందరపడిపో బ్రదరు. నువ్వు చేసిన ప్రకారంగా నువ్వు 1000% రైట్ చేసావు నువ్వు. చంపాడు ఏమాత్రం తప్పులేదు. గానీ కుటుంబం కోసం ఆలోచించుకోవాల్సింది.